ఇరాన్ విషయంలో అమెరికా దూకుడు కాస్త తగ్గిందే కానీ ఆగలేదు. పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఇరాన్ వైపు అమెరికా భారీ స్థాయిలో నేవీని మోహరిస్తోందని ప్రెసిడెంట్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. సైనిక చర్యకు దిగేదాకా పరిస్థితిని తెచ్చుకోవద్దు అంటూ ఇరాన్ను హెచ్చరించారు ట్రంప్. న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేస్తే ఈసారి అమెరికా స్పందన మామూలుగా ఉండదని స్పష్టం చేశారు. ఇప్పటికే అమెరికా తన యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ తో పాటు డిస్ట్రాయర్లు, యుద్ధ విమానాలను మిడిల్ ఈస్ట్ కు తరలిస్తోంది. అదనపు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ అణుశక్తి సంస్థ గైడ్ లైన్స్ ప్రకారం సాధారణంగా నెలకోసారి అణుతనిఖీ చేపట్టాలి. కానీ గత 7 నెలలుగా ఇరాన్లోని యురేనియం నిల్వలను పరిశీలించలేదని సమాచారం. దీంతో అధిక స్థాయిలో అక్కడ యురేనియం ఉండొచ్చు అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే దావోస్ వేదికగా ప్రెసిడెంట్ ట్రంప్ ఇరాన్కు తాజా అల్టిమేటంను జారీ చేశారు. మరోవైపు ట్రంప్ తాజా వార్నింగ్ పై ఇరాన్ కూడా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. దేనికైనా రెడీ అని ప్రకటించింది. అమెరికా గనుక దాడి చేస్తే ప్రతి దాడి తప్పదని, ఇది బెదిరింపు కాదు, వాస్తవమని ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరించారు. ఈసారి ఇరాన్ సైన్యం పూర్తి స్థాయిలో ప్రతిస్పందిస్తుంది. అప్పుడు యుద్ధం దీర్ఘకాలం సాగుతూ మిడిల్ ఈస్ట్ అంతా విస్తరిస్తుంది. అమెరికా బేస్లు ఉన్న దేశాలు జాగ్రత్త అంటూ పరోక్షంగా ఇజ్రాయెల్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు ఆయన. అయితే ఇరాన్ అణు కార్యక్రమం పునరుద్ధరించే పరిస్థితి మీద మాత్రం ఆయన స్పందించలేదు. మరోవైపు ఇరాన్ లో ప్రజా నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే వేలాది మంది చనిపోయారు. ఎంతో మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.